గాథ మనసులకు మార్గదర్శకమిది. ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీద నుండి కిందపడి దీర్ఘమూర్ఛని పొందాడు. తరువాత ఆయన అన్నాడు, నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరిచేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు? అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ వణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు, ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమంది చచ్చిపోయాక ఒక ఆడదానికూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావా రావణా? నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం? అన్నాడు. అప్పుడు రావణుడు, రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను అని అంతఃపురానికి వచ్చేశాడు. మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు. అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకుని బాణాలు వేస్తుంటే లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగ పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. ఆ సమయంలో రాముడు అగ్నిచక్రం తిరిగినట్టు తిరుగుతూ మండలాకారంగా, వృత్తాకారంలో ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు. రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడిమీద ప్రయోగించాడు. అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్ఛపోయి కిందపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్లి రాముడి దగ్గర పెట్టాడు. అప్పుడు రాముడన్నాడు, నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జాపకానికి రావడంలేదు. ఏ దేశానికి వెళ్లినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్లినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు అని బాధపడ్డాడు. అప్పుడు హనుమంతుడు, రామా, నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు అని మళ్లీ ఆకాశంలోకి ఎగరి హిమాలయ పర్వతాలని చేరుకుని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు సుషేనుడు ఆ ఓషధులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు. ఆ ఓషధుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్లీ పైకి లేచాడు. ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో అని రాముడు ముందుకి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు, దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమిమీద నుండి యుద్ధం చేస్తున్నాడు అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని రాముడికి సహాయం చేయమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు. అప్పుడా మాతలి రాముడితో అన్నాడు, రామా, ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. ఇందులో అక్షయబాణ తూనీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారథ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడు వహించినట్టు నేను మీకు సారథ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి అన్నాడు. రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్లాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటివేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు, ఇంక మీరెవ్వరు యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి, రావణుడో రాముడో తేలిపోవాలి అన్నాడు.
ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం అని ఆలోచిస్తుండగా ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి, రామా! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను. దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావా ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమమంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అగస్త్యుడు అన్నాడు, ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వశత్రువులని జయిస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు అన్నాడు. రాముడు ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు. ఆ యుద్ధభూమిలో ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి, రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి అని స్వస్తి వాచకం చేస్తున్నారు. అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి వింటినారికి సధించి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగపోయి భూమిమీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళీ ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళీ బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు. అది కూడా మొదటిదానిలాగానే కింద పడిపోయింది. కాని మళ్ళీ కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి శిరస్సులని కొట్టాడు. అప్పుడు రాముడు అనుకున్నాడు, ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు. ఈ బాణంతో ఇప్పటికి 100 తలకాయలు భూమిమీద పడేశాను. కాని ఈ బాణం రావణుడి చంపలేకపోతుంది అని అనుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు, 7 పగళ్ళు, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్లతో నిండిపోయింది. అప్పుడు మాతలి, రామ! 7 రాత్రులు 7 పగళ్లనుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమైపోయింది. అగస్త్యుడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ యొక్క బాణతునీరంలో ఉంది. దానిని బయటకి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అన్నాడు. రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి చెవి వరకు లాగే పరమాత్మని స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది. రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి. ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు. రావణాసురుడు మరణించాడు. ధర్మం నడిచే మార్గమిది, శ్రీరాముని కథ ఇది. లోకం నడిచే వెలుగిది, రామాయణమిది. యుగ యుగాలు మ్రోగే గాథ, మనసులకు మార్గదర్శకమిది.